నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనందరం మాట్లాడుకుంటూ ఉన్నాం. మీ నుంచి చాలా మంచి స్పందన వస్తుంది. ఇంకా చాలామందికి చాలా విషయాలు షేర్ చేయటం, మీరు పంచుకోవడం మర్చిపోతున్నారో లేకపోతే మీరు చూసి వదిలేస్తున్నారో తెలియదు, కానీ అందరికీ షేర్ చేయండి. మనందరికీ ఉపయోగపడే విషయాలు, మనం తెలుసుకోవాల్సిన విషయాలు, అవి తెలుసుకొని ఆచరించటం వలన కలిగే అద్భుతాలు మనం మిస్ అవుతూ ఉన్నాం. సో అలా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలాంటి కార్యక్రమాలని మ్యాక్సిమం ఎంతమందికి షేర్ చేయగలిగితే అంత మంచి ఫలితాలు మనం పొందుతాం. తద్వారా చాలామందికి పొందేలా మనం ఒక అవకాశాన్ని కల్పిస్తాం. సో ఈరోజు ధర్మ సందేహాల రూపంలో మరికొన్ని ప్రశ్నలు రఘుప్రియ గారి ద్వారా సమాధానాలు వినబోతున్నాం. చాలా వరకు మన నిత్య జీవితంలో మనకి తారసపడే కొన్ని ముఖ్యమైన విషయాల గురించే మాట్లాడబోతున్నాను. ఏ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. మళ్ళీ చెప్తున్నాను, కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఎలాంటి ధర్మ సందేహం ఉన్నా దానికి సంబంధించిన వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. షేర్ చేయడం మర్చిపోకండి. నమస్కారం అండి రఘుప్రియ గారు. మనం బొటనవేలు పక్కన వేలు గురించి మాట్లాడటం జరిగింది, ఒక వీడియో చేయటం జరిగింది. హ్యూజ్ రెస్పాన్స్, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో అసలు వేళ్ళకి సంబంధించి కాదు, పాదం కూడా రెండు పాదాలు ఒకే రకంగా ఉంటాయా? కొంతమంది మనం ఇప్పుడు తడిలో నడిచినప్పుడు మళ్ళీ అది పొడిలో వచ్చినప్పుడు కాలు మనకి పాదం షేప్ కనిపిస్తుంది. సో ఆ షేప్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. మొత్తం పాదం అంతా కింద నేలకి తగలడం అనేది కొన్ని పాదాలు అలా అబ్జర్వ్ చేస్తాం. కొన్ని పాదాలు చక్కగా అసలు మనం పాదాలు బొమ్మలు కనిపిస్తాయి కదా, అలా బొమ్మలు. కొంతమంది చిన్ని కృష్ణుని పాదాలు చిన్నగా ఉంటాయి, పాదాలు సైజు. సో ఏమిటి ఆ తేడాలు ఏమిటి, ఎందుకు అలాంటి తేడాలు ఉంటాయి? రెండు పాదాలు అసలు ఒకే రకంగా ఉంటాయి ఒక మనిషికి సంబంధించి, ఎలా ఉంటే అదృష్టం కలిసి వస్తుంది చెప్పండి. తప్పకుండా. అయితే ఏంటంటే ఈ పాదాల అమరిక అనేది అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని, దరిద్రాన్ని, ఈ రోగాన్ని కూడా తెచ్చిపెడుతుంది. అంటే పాదాలని చూడంగానే మనం చెప్పేయచ్చు వీళ్ళ తాలూకా క్యారికేచర్స్ ఎట్లా ఉంటాయనేది. అయితే ఈ కాలివేళ్ళు కాలు కానీ వ్యక్తిత్వాన్ని ప్రస్ఫుటంగా చెప్తుందనమాట. అయితే ఇది అంగశాస్త్రంలో ఒక భాగము. అయితే ఈ కాలివేళ్ళ ఆకారాలు కానీ, కాళ్ళ యొక్క రంగు, కొంతమంది చూడండి ఎలా ఉంటాయంటే లేత గులాబీ పాదాలు, పెద్దవాళ్ళవైనా సరే ఇలా పట్టుకుంటే రక్తం మెత్తగా ఉంటుంది. ఎంత పెద్దవాళ్ళైనా, చాలామంది అనుకోవచ్చు లేత పాదాలే అలా ఉంటాయి, కాదు, పెద్దవాళ్ళైనా కానీ అలాగే ఉంటుంటాయి. అలా ఉండడం వల్ల ఏంటి జరుగుతాయి అనేది కూడా విశ్లేషణ చేద్దాము. అయితే మనకి కాలి పాదాలలో ఉండే వేళ్ళు, మొదటి వేలు బొటన వేలు, తర్వాత రెండో వేలు, మూడో వేలు, ఇలా 4 వేళ్ళని చూసినట్టయితే, 5 వేళ్ళని చూసినట్టయితే, ముందు బొటన వేలు సూర్యుడికి ప్రతీక. అంటే మనిషికి, గ్రహాలకి, ప్రతి దానికి అనుసంధానమై ఉంటుందన్నమాట. ఇది సూర్యుడికి రిజంబెల్. అయితే రెండవ వేలు చంద్రుడు, శుక్రుడు. మూడవ వేలు మంగళుడు, కుజుడు అనమాట. తర్వాత 4వ వేలు బుధుడు. 5వ వేలు శని భగవానుడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. పెళ్లి చూపుల్లో, అంటే ఇది మగవాళ్ళకే వర్తిస్తుందా ఆడవాళ్ళకేనా అంటే ఇద్దరికీ వర్తిస్తుంది. ఇది కామన్గా పాదాలు వాళ్ళకి ఉంటాయి, మనకి ఉంటాయి కాబట్టి ఇది కామన్గా వర్తించేది. అయితే లాస్ట్ వేలు పెళ్లి చూపుల్లో, ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. పెళ్లి చూపుల్లో చూసేటప్పుడు ఆడవాళ్లకు లాస్ట్ వేలు పైకి లేబడి ఉంటుంది. కొంతమందికి భూమి మీద అంటే ఆనదు, ఇలాగా వేరేగా లేచి ఉంటుంది. చాలామందిని అబ్జర్వ్ చేసి ఉంటే 4వ వేలు మీద పడి కొంతమందికి ఉంటుంది, దాని మీద సపోర్ట్ తీసుకుని ఉంటుంది. కొంతమందికి విడిగా కూడా పాదానికి ఆనదు. ఇందాక మీరు అన్నట్టు తడిలో పెట్టినట్టయితే 4 వేళ్ళే పడతాయి, 5వ వేలు పడదు, ఎందుకంటే డిటాచ్ అయ్యి ఉంటుంది భూమికి. అలాంటి పాదాలు ఉన్న, ఆ వేలు పైకి లేచి ఉన్న పాదాలు ఉన్న ఆ స్త్రీలను వివాహానికి అంతగా సూటబుల్ కాదు. ఎందుకు అంటే అది మనం చెప్పింది కాదు, అంగశాస్త్రం చెప్పింది కాబట్టి. ఎందుకంటే ఆ స్త్రీలు కొంచెము జారత్వము కలిగి ఉంటారు. జారత్వం ఆ పదాన్నే చెప్పాను, మీరు డిక్షనరీ తీసుకోండి, అంతకన్నా ఎక్కువ చెప్పకూడదు. అలా ఉంటుంది కాబట్టి పూర్వం కూడా ఏం చేసేవారంటే పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అమ్మాయిల్ని నడిపించి చూడడము, ఇది తప్పేమీ కాదు. మనకి ఇంటికి వచ్చే లక్ష్మిని మనము ఇప్పుడు షాప్కి వెళ్ళి ఒక వస్తువుని చేర్చుకున్నప్పుడు అన్నీ చూస్తాం కదా, అలాగే ఈ మగపిల్లవాళ్ళని కూడా వాళ్ళు చూడాలి.
వీళ్ళు చూడనివ్వరు, కానీ చూడాలి. ఇద్దరు కలిస్తేనే కదా ఇంకొక తరం వచ్చేది. అయితే ఈ ఆడపిల్లని ఇట్లాగా పరిశీలన చేసి చూసి జాగ్రత్తగా వద్దు అంటారనమాట. అయితే అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, శాస్త్రాన్ని మాత్రం నేను చెప్పాను, తప్పుగా అయితే అనుకోకండి. అయితే మొదటి వేలు కనుక పుష్టిగా కండతో ఉండి కరెక్ట్గా గోరు కూడా లోపలికి ఉంటుంది. అంటే ప్రతిదీ ఇంత వివరంగా చెప్తున్నాను అంటే శాస్త్రం చెప్పబడింది అలాగా. కొంతమందికి గోరు ఇలా ఉంటుంది, పైకి ఉంటుంది, ఇలా పలచగా ఉంటుంది. ఇలా పలచగా ఉండి చుట్టూ కండ వేసి ఉంటే కనుక వాళ్ళు చాలా అదృష్టవంతులు. చక్క పుష్టిగా ఉన్న వేలు ఉంటే కనుక, అంటే సూర్యుడి యొక్క ప్రభావము వాళ్ళ మీద ఉండి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అయితే ఇది మొదటి వేలు. రెండో వేలు దేనికంటే చంద్రుడు, శుక్రుడు. కొంతమంది కాలివేళ్ళు చాలా అందంగా అమరించినట్టు ఉంటాయి, కొంతమందివి ఇష్టానుసారంగా ఉంటాయి. దాన్ని పోషణ చేసుకోవడం భగవంతుడు ఇచ్చిన ఒక అందమైతే మనం దాన్ని పోషణ చెయ్యరు చాలామంది. అంటే ఇప్పుడు ఫ్యాషన్గా చేస్తున్నారేమో, కానీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు పాదాలని. దానిలో మట్టి చేరిపోవడము, ఆ గోల్డ్ ఊరంతా పెరగటము, ఇంకా రకరకాల అస్తవ్యస్తమైన ధోరణులు ఉంటాయి. అయితే ఆ రెండు చంద్రుడికి సంబంధించి, శుక్రుడికి సంబంధించి. ఆ వేలు కనుక చక్కగా సౌష్ఠవంగా అందంగా ఉంటే వీళ్ళల్లో మంచి క్వాలిటీస్ ఉన్నట్టు, ఈ వేలు కలిగిన అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ. తర్వాత మూడో వేలు మంగళుడు, కుజుడు అనమాట. కొంతమందికి వంకర తిరిగి ఉంటుంది, కొంతమందికి కిందకి ఉంటుంది. కొన్ని వేళ్ళు ఇలా కిందకి ఉండిపోతాయి. గోల్డ్ ఏం చేస్తుంటాయి, డైరెక్ట్గా ఆకాశాన్ని చూడకుండా ఎదురుగా చూస్తూ ఉంటాయి. అలా చూసినట్టయితే కనుక వాళ్ళలో కొన్ని రకాలైన క్వాలిఫికేషన్స్ మంచిగా ఉండదు. కుజ ప్రభావం ఎక్కువగా ఉండడము, అగ్రెసివ్ నేచర్ ఉండడము, అదృష్టము కొంచెం తక్కువ శాతంలో ఉండడము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. ఇంకా నాలుగవ వేలు బుధుడు అనమాట. అది స్ట్రైట్గా, ఏ వేలైనా సరే స్ట్రైట్గా ఉంటేనే పర్ఫెక్ట్ మనిషి అని చెప్పచ్చు. ఇది మన చేతిలో లేదు, మనం ఏమీ చెయ్యలేము, కానీ ఈ అమరిక గురించి చెప్తున్నాను. అయితే నాలుగో వేలు బుధుడికి సంబంధించింది. అది ఎప్పుడైతే తిన్నగా ఉంటుందో వాళ్ళలో కమ్యూనికేషన్ ఉండడము, వాక్చాతుర్యం ఉండడము, ఆధ్యాత్మికంగా కానీ వాళ్ళు ఎక్కడ చదివిన చదువులో కానీ వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ పేరు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఏ రంగంలో ఉన్నా సరే. తర్వాత ఐదవ వేలు శనివేలు. ఇందాక నేను చెప్పినట్టుగా అది పైకి ఎత్తి చూసేది కొందరికైతే, కింద వరకు ఉండడము, పొడుగ్గా ఉండడము, చక్కగా అమరిక ఉంటే కనుక శని భగవానుడికి సంబంధించినటువంటి కర్మల శాతము తక్కువగా ఉంటుందన్నమాట. అనుభవించేది గొడ్డలతో పోయేది గోడుతోనే అంటుంటారు కదా, ఆ శాతం తక్కువ ఉంటుందన్నమాట. అది పరిపూర్ణంగా అందంగా ఆకృతిలో ఉంటాయి. ఇవి వేళ్ల తాలూకా రిజల్ట్స్. అయితే ఈ పాదాలు కొంతమందికి ముందు ఉంటుంది కదా, పాదానికి ఇలాగా ఉంటుంది, ఒక బౌ షేప్లో ఉంటుంది. బౌ షేప్లో ఉంటే లైక్ వాళ్ళు సైడ్గా పెడితే ఒక పక్షిలాగా ఉంటుంది అందంగా. ఈ బొటన్ వేలు పైకెత్తి ఇలా పెడితే కనుక పక్షి ఆకారంలో ఉంటుంది. అది పర్ఫెక్ట్ పాదం అనమాట. అలా ఉండాలి. అలా ఉంటే ఆ వ్యక్తి అన్ని రంగాలలో కూడా పర్ఫెక్ట్గా ఆలోచిస్తాడు అని అర్థం అనమాట. తర్వాత వెనక వైపు భాగం ఉంటుంది కదా, పాదం ఇలా ముందున్నప్పుడు ఈ వెనక భాగం ఉంటుంది కదా, ఈ వెనక భాగం కూడా కరెక్ట్ కర్వ్ ఉండాలి. కరెక్ట్ కర్వ్ ఉంటే పర్ఫెక్ట్, అంటే ఇటువైపు కర్వ్ ఉండాలి, ఇటువైపు కర్వ్ ఉండాలి. ఈ పాదాల అమరిక ఆకాశాన్ని చూస్తుండాలి, గోల్డ్. ఇలాగా చూడరాదు. ఓకే, ఇలాగ ఉంటే కనుక అదృష్టము, రాజ లక్షణాలు, తర్వాత నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషను, అన్ని రకాలుగా పర్ఫెక్ట్ మ్యాన్ అని చెప్పొచ్చు అనమాట. మ్యాన్ ఆర్ ఉమెన్ అని చెప్పొచ్చు. అయితే మీరన్నట్టు ఇందాక మొత్తం పాదమంతా అక్కడ పడిపోతుంది తడిలో వేసి చూస్తే కనుక, అలాంటి వాళ్ళు నడిచేటప్పుడు ధ్వని ఎక్కువ వస్తుంటుంది. ఎక్కువ ధ్వని వచ్చినప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నడుస్తున్నప్పుడు శబ్దం రాకూడదు. శబ్దం వచ్చిందంటే వాళ్ళతో పాటు అలక్ష్మి వస్తున్నట్టు. కొంతమంది నడుస్తున్నప్పుడు టక్ 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 మెటికలు విరుగుతూ ఉంటాయి. మెటికలు అంటే ఒక రకమైన శబ్దం వస్తుంటుంది. మేక నడిచినప్పుడు ఎట్లాంటి శబ్దం వస్తుందో అలాంటి శబ్దం వస్తుంది. ఆ శబ్దము నట్టింట ఆ శబ్దం రాకూడదు. కొంతమంది నడిచేటప్పుడు ఇంకొక స్టైల్లో నడుస్తారు, ధన్ ధన్ ధన్మని, అంటే ముందు హీలు వేసి తర్వాత పాదం వేస్తారు. అలా నడవకూడదు. అలా నడిస్తే కనుక ఇంట్లో అంటే దరిద్రం ఉండడము, తర్వాత కలిసి రాకపోవడము, అప్పుల్లో ఇరుక్కోవడము, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఇది మనం ఏమీ చెయ్యలేము, కానీ కొన్ని మనమైతే కంట్రోల్లో తీసుకోవచ్చు. ఎట్లాగా, నడిచే విధానంలోనూ, ఆ కాళ్ళని చక్కగా చూసుకోవడంలోనూ, తర్వాత
కొంత శబ్దం రాకుండా నడిచేందుకు ప్రయత్నాలు చేసినట్టయితే కనుక ఇంట్లో కొంత అలక్ష్మి అనేది దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇవి పాదాల్లో. తర్వాత హీల్లో చూసినట్టయితే కనుక ముందు ఈ భాగము, వెనకాల హీల్లో చాలామందికి ఎలా ఉంటుందంటే వెనకాల నర్వ్ ఉంటుందా, మనకి వెనకాల నడిచేటప్పుడు వెనక భాగంలో ఆ నర్వ్ కనబడుతూ ఉంటుంది. అవి పాదాల యొక్క అందం అనమాట. చాలామంది పాదాలనే చూస్తుంటారు, ఎందుకు అంటే అంత చూడబుల్గా ఉంటాయి కాబట్టి. నర్వు కనుక పర్ఫెక్ట్గా ఉంటూ దాన్ని చూస్తే కనుక వాళ్ళ అంటే ముక్కు ఎంత స్ట్రైట్గా ఉంటుంది, అలా నర్వు ఉన్న వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ మనుషులు అనమాట. వాళ్ళు ఏది చెప్పినా ఖచ్చితంగా చెప్తారు, పర్ఫెక్ట్గా చెప్తారు, అతిశయోక్తి అనేది ఉండదన్నమాట. ఇది కానీ కొంతమందికి ఏంటంటే ఒక బూరిలాగా ఉంటుంది పాదం వెనకాల, మొత్తం అంతా పాదం అంతా ఒక రకంగా చెప్పాలంటే అరటి బోధ ఉండదు, అట్లాగా మొత్తం అంతా కవర్ అయిపోయి ఉంటుందన్నమాట. వాళ్ళు ఏంటంటే సంకుచిత మనస్సు ఉన్నట్టు, లోపల ఒకటి బయట ఒకటి ఉన్నట్టు, ఏది పర్ఫెక్ట్గా చెప్పరు, పర్ఫెక్ట్గా చేయరు, ఏది పాటించరు, ఇట్లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు. అసూయాపరులు, తర్వాత ఎవరిని చూసి ఓర్వలేనితనము, వాళ్ళకి ఎప్పుడు వాళ్ళే సంకుచితంతో ఉంటారు. అరే నేనేమి చేయలేకపోయాను, వాళ్ళు చేసేస్తున్నారు నేను చేయలేకపోయాను, ఇట్లాంటి సంకుచిత భావంతో వాళ్ళు ఉంటారనమాట. ఇది మొత్తం ఓవరాల్గా అంటే యాంకిల్కి పైన కాకుండా యాంకిల్ దగ్గర నుంచి మొత్తం పాదం అనమాట. ఇది ఒక పాదము. అయితే ఈ లెఫ్ట్కి వేరేగా ఉంటుంది, కొంతమందికి రైట్కి వేరేగా ఉంటుంది, రెండు ఒకేలాగా ఉండదు. అంటే ఇది ఆరోగ్యవంతమైన వాళ్ళ గురించి చెప్పాను. కానీ కొంతమందికి అనారోగ్యం వల్ల కూడా పాదాలు వాపు రావచ్చు, అట్లాంటిది మనం కన్సిడర్ చేయం. కానీ పర్ఫెక్ట్గా ఉండే వాళ్ళకైతే కనుక ఇది పద్ధతి. చిన్న చిన్న మైన్యూట్ తేడాలు ఉంటాయి, కానీ రెండు పాదాల్లోనూ తేడాలు అయితే కనబడుతూ ఉంటాయి. ఓకే, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. పాదాలు, వేళ్ళు, ఆ వేళ్ళకు ఉన్నటువంటి చరిత్రనే చెప్పేశారు ఒక రకంగా చెప్పాలి అంటే రఘుప్రియ గారు. ఒకసారి సరిచూసుకోండి మీ పాదాలు ఎలా ఉన్నాయి, ఇంకా ఏమన్నా దానికి సంబంధించిన వివరణ కావాలి అనుకున్నా, లేదా దీనికి ఏదైనా పరిష్కారం ఏదైనా ఉంటుందా, ఏదైనా చేసుకుంటే మన లైఫ్లో ఇంకేమైనా చేంజెస్ ఉంటాయా, ఇవన్నీ కనుక్కోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మరి ఈ విషయాన్ని మీరు అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.